అధికారికంగా బాపట్ల జిల్లా కలెక్టర్ గారు పాస్టర్ చింతాళ ఆనంద్ ఎస్సీ హోదా రద్దు చేస్తూ ప్రకటన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మరిప్పుడు వితండవాదాలు చేసిన అదెలా కుదురుతుంది అన్న జడ కుమారులు ఇంకా ఇతర కుమారులు ఏం మాట్లాడతారో చూద్దాం. ఓకే, రాజ్యాంగ సవరణ చేయాలి అంటున్నారు, చేసుకోండి, చేసుకోగలిగితే చేసుకోండి. కానీ అది జరిగే వరకు ఫాలో అవ్వాలి అని నేను చాలా విస్పష్టంగా చెప్తూనే ఉన్నా. చూద్దాం ఇప్పుడు రేపొద్దున్న రియాక్షన్లు ఎలా ఉంటాయో. ఏదేమైనా తెలుగు వీర లేవరా అనే ఆ నినాదంతో అల్లూరి సీతారామరాజు గారి సినిమాలో శ్రీశ్రీ గారు, మహాకవి శ్రీశ్రీ గారు పేర్కొన్న ఆ నినాదంతో పెట్టిన మా ఫోరం తొలి 24 గంటల్లోనే, అంటే ఇది యాదృచ్ఛికం, ఈ ఆర్డర్ రావడానికి మా దానికి సంబంధం లేకపోయినప్పటికీ ఇదొక శుభసూచకంగా, తెలుగు వీర లేవరాకి ఒక చక్కటి శుభసూచకంగా నేను భావిస్తూ, మా దళిత హిందూ సోదరులకి ఇక నుంచైనా ఖచ్చితంగా మిగిలి ఉన్న మత మార్పిడికి గురి కాకుండా మిగిలి ఉన్న వారందరికీ కూడా తప్పనిసరిగా ఉద్యోగాలు వస్తాయి అన్న భరోసా ఈ కొట్టివేత, ఈ ఎస్సీ హోదా రద్దు తీసుకొచ్చింది. దళిత హిందూ సోదరులకి న్యాయం జరగాలన్నదే మా పోరాటం. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఈ తీర్పును అనుసరించి ఇంకా ఎంతోమందికి ఎవరైతే ప్రొఫెస్ చేస్తారో, ఎవరైతే రెగ్యులర్గా వారం వారం గతి తప్పకుండా చర్చిలకి వెళతారో, ఎవరి తల్లిదండ్రుల్ని మరణించిన పిదప క్రిస్టియన్ శ్మశాన వాటికల్లో పూడ్చి పెడతారో వారి అందరికీ కూడా ఒకరోజు అటు ఇటుగా సర్టిఫికేట్లు రద్దు చేయబడతాయి. వస్తే మీరు గర్వాపసి వచ్చేయండి. ఈ నీలి కుమార్ల మాటలు మీరు అదే పనిగా వింటే ఇబ్బంది పడతారు. కాబట్టి నన్ను ఎన్ని బెదిరింపులకు గురి చేసినా నేను రాజ్యాంగానికి కట్టుబడ్డ నా విధానాన్ని మార్చుకునే ప్రసక్తే లేదు అని చిటికేసి మళ్ళీ కొందరు కుమారులకి చెప్తూ అధికారికంగా బాపట్ల జిల్లా కలెక్టర్ గారు పాస్టర్ చింతాళ ఆనంద్ ఎస్సీ హోదా రద్దు చేస్తూ ప్రకటన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మరిప్పుడు వితండవాదాలు చేసిన అదెలా కుదురుతుంది అన్న జడ కుమారులు ఇంకా ఇతర కుమారులు ఏం మాట్లాడతారో చూద్దాం. ఓకే, రాజ్యాంగ సవరణ చేయాలి అంటున్నారు, చేసుకోండి, చేసుకోగలిగితే చేసుకోండి. కానీ అది జరిగే వరకు ఫాలో అవ్వాలి అని నేను చాలా విస్పష్టంగా చెప్తూనే ఉన్నా. చూద్దాం ఇప్పుడు రేపొద్దున్న రియాక్షన్లు ఎలా ఉంటాయో. ఏదేమైనా తెలుగు వీర లేవరా అనే ఆ నినాదంతో అల్లూరి సీతారామరాజు గారి సినిమాలో శ్రీశ్రీ గారు, మహాకవి శ్రీశ్రీ గారు పేర్కొన్న ఆ నినాదంతో పెట్టిన మా ఫోరం తొలి 24 గంటల్లోనే, అంటే ఇది యాదృచ్ఛికం, ఈ ఆర్డర్ రావడానికి మా దానికి సంబంధం లేకపోయినప్పటికీ ఇదొక శుభసూచకంగా, తెలుగు వీర లేవరాకి ఒక చక్కటి శుభసూచకంగా నేను భావిస్తూ, మా దళిత హిందూ సోదరులకి ఇక నుంచైనా ఖచ్చితంగా మిగిలి ఉన్న మత మార్పిడికి గురి కాకుండా మిగిలి ఉన్న వారందరికీ కూడా తప్పనిసరిగా ఉద్యోగాలు వస్తాయి అన్న భరోసా ఈ కొట్టివేత
ఈ ఎస్సీ హోదా రద్దు తీసుకొచ్చింది. దళిత హిందూ సోదరులకి న్యాయం జరగాలన్నదే మా పోరాటం. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఈ తీర్పును అనుసరించి ఇంకా ఎంతోమందికి ఎవరైతే ప్రొఫెస్ చేస్తారో, ఎవరైతే రెగ్యులర్గా వారం వారం గతి తప్పకుండా చర్చిలకి వెళతారో, ఎవరి తల్లిదండ్రుల్ని మరణించిన పిదప క్రిస్టియన్ శ్మశాన వాటికల్లో పూడ్చి పెడతారో వారి అందరికీ కూడా ఒకరోజు అటు ఇటుగా సర్టిఫికేట్లు రద్దు చేయబడతాయి. వస్తే మీరు గర్వాపసి వచ్చేయండి. ఈ నీలి కుమార్ల మాటలు మీరు అదే పనిగా వింటే ఇబ్బంది పడతారు. కాబట్టి నన్ను ఎన్ని బెదిరింపులకు గురి చేసినా నేను రాజ్యాంగానికి కట్టుబడ్డ నా విధానాన్ని మార్చుకునే ప్రసక్తే లేదు అని చిటికేసి మళ్ళీ కొందరు కుమారులకి చెప్తూ రాజ్యాంగాన్ని గౌరవిద్దాం. అధికారికంగా బాపట్ల జిల్లా కలెక్టర్ గారు పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ హోదా రద్దు చేస్తూ ప్రకటన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మరిప్పుడు మరి వితండవాదాలు చేసిన అదెలా కుదురుతుంది అన్న జడకుమారులు ఇంకా ఇతర కుమారులు ఏం మాట్లాడతారో చూద్దాం. ఓకే, రాజ్యాంగ సవరణ చేయాలి అంటున్నారు, చేసుకోండి, చేసుకోగలిగితే చేసుకోండి. కానీ మరి అది జరిగే వరకు ఫాలో అవ్వాలి అని నేను చాలా విస్పష్టంగా చెప్తూనే ఉన్నా. చూద్దాం ఇప్పుడు రేపొద్దున్న రియాక్షన్లు ఎలా ఉంటాయో. ఏదేమైనా తెలుగు వీర లేవరా అనే నా ఆ నినాదంతో అల్లూరి సీతారామరాజు గారి సినిమాలో శ్రీశ్రీ గారు, మహాకవి శ్రీశ్రీ గారు పేర్కొన్న ఆ నినాదంతో పెట్టిన మా ఫోరం తొలి 24 గంటల్లోనే, అంటే ఇది యాదృచ్ఛికం, ఈ ఆర్డర్ రావడానికి మా దానికి సంబంధం లేకపోయినప్పటికీ ఇదొక శుభసూచకంగా తెలుగు వీర లేవరాకి ఒక చక్కటి శుభసూచకంగా నేను భావిస్తూ మా దళిత హిందూ సోదరులకి ఇక్కడి నుంచైనా ఖచ్చితంగా మిగిలి ఉన్న మత మార్పిడికి గురి కాకుండా మిగిలి ఉన్న వారందరికీ కూడా తప్పనిసరిగా ఉద్యోగాలు వస్తాయి అన్న భరోసా ఈ కొట్టివేత, ఈ ఎస్సీ హోదా రద్దు తీసుకొచ్చింది. దళిత హిందూ సోదరులకి న్యాయం జరగాలన్నదే మా పోరాటం. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఈ తీర్పును అనుసరించి ఇంకా ఎంతోమందికి ఎవరైతే ప్రొఫెస్ చేస్తారో, ఎవరైతే రెగ్యులర్గా వారం వారం గతి తప్పకుండా చర్చిలకి వెళతారో, ఎవరి తల్లిదండ్రుల్ని మరణించిన పిదప క్రిస్టియన్ శ్మశాన వాటికల్లో పూడ్చి పెడతారో వారి అందరికీ కూడా ఒకరోజు అటు ఇటుగా సర్టిఫికేట్లు రద్దు చేయబడతాయి. వస్తే మీరు గర్వాపసి వచ్చేయండి. ఈ నీలి కుమార్ల మాటలు మీరు అదే పనిగా వింటే ఇబ్బంది పడతారు. కాబట్టి నన్ను ఎన్ని బెదిరింపులకు గురి చేసినా నేను రాజ్యాంగానికి కట్టుబడ్డ నా విధానాన్ని మార్చుకునే ప్రసక్తే లేదు అని చిటికేసి మళ్ళీ కొందరు కుమారులకి చెప్తూ రాజ్యాంగాన్ని గౌరవిద్దాం.